శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారు. మరి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఇదే నీకు చివరి అవకాశం. వినకపోతే నష్టపోవలసి వస్తుందమ్మా. తప్పకుండా విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలలో ఎవరైతే ఇన్ని రోజుల పాటు బాబాగారు ఇచ్చేటువంటి ఇన్ని అవకాశాలను వదులుకుంటూ వచ్చారో వారికి మరొకసారి చివరి అవకాశంగా మరొక అవకాశాన్ని ప్రసాదిస్తూ ఉన్నానని, తప్పకుండా ఈ సందేశాన్ని వినమని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డ కూడా బాబాగారు ఏం చెప్తున్నారో శ్రద్ధగా ఆలకించి బాబాగారు చెప్పినట్టు చేయండి. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు చూసినటువంటి మీరు ఇకపై మీకు రాబోయే ఆనందాన్ని సంతోషంగా ఆహ్వానించండి ఫ్రెండ్స్. అయితే బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తూ ఉన్నారు ఆ తండ్రి మాటలలోనే విందామా అండి. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, నువ్వు మోసపోతూనే ఉన్నావమ్మా. జాగ్రత్త. ఇప్పటికే నేను ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించుకున్నాను తల్లి. అయినా సరే నువ్వు వాటిని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే దాని వలన కలిగే దెబ్బ ఎక్కువగా నిన్ను బాధించడం లేదు. కానీ అమ్మ, ఈసారి తగలబోయే దెబ్బతో కొన్ని సంవత్సరాల పాటు నీ జీవితం వెనక్కి వెళ్ళిపోగలదు. కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి. చూడు బిడ్డ, ఒకసారి మోసపోవచ్చు, 2 సార్లు మోసపోవచ్చు, కానీ పదే పదే నువ్వు మోసపోతూ ఉన్నావంటే అది నీ చేతగానితనం కిందే లెక్క అవుతుంది. మోసం చేసేవారిది ఎంత తప్పు ఉంటుందో మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి వారి చేతుల్లోనే మోసపోవడంలో అంతే తప్పు నీది కూడా ఉంటుంది. అందుకే ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదమ్మా. ఈరోజు ఈ సందేశాన్ని విను. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలుసుకో. ఆ తప్పుని సరిదిద్దుకో చాలు. నీ జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు ఇకపై నీకుండవు. అర్థమవుతుందా తల్లి? అయితే శ్రద్ధగా ఈ సందేశాన్ని విను. చూడు బిడ్డ, ఎప్పుడూ పొగడతలకు పొంగిపోకూడదమ్మా. ఎదుటివారు నిన్ను పొగుడుతూ ఉన్నప్పుడు అసలు నిజాలు తెలుసుకోకుండా వారి మాటలకు పొంగిపోయి మోసపోకూడదు. నువ్వు అలానే ఉంటే నిన్ను పూర్తిగా కూడా వాళ్ళు నాశనం చేస్తారు. కాస్త జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఇప్పటికైనా సరే నిన్ను నువ్వు మార్చుకో. ఇంకా మించిపోయింది ఏమీ లేదమ్మా. ఇప్పటి నుండి నువ్వు మారినా సరే నీ జీవితం ఎంతో అద్భుతంగా తయారవుతుంది. లేకపోతే నష్టపోతావు బిడ్డ. ఇది నీ బాబా చెప్పే జాగ్రత్త అనుకో, లేదంటే నిన్ను హెచ్చరిస్తున్నారని కూడా అనుకో. ఏది ఏమైనా సరే నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆరంభమైంది. ఇప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా తల్లి. బాబా, మీరు చెబుతూ ఉన్నారు, మరి నేను ఎవరిని నమ్మాలి? నాకు అందరూ ఒకేలా కనిపిస్తూ ఉన్నారే. చాలా మంచివారిగా నా ముందు ఉన్నారే. వారిలో మంచివారిని నేనెలా గుర్తించాలి? ఎవరి మనస్తత్వం ఏమిటో నాకెలా తెలుస్తుంది బాబా అని అడుగుతూ ఉన్నావు. అవునా తల్లి? ఇతరుల గురించి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అప్పుడు విజయం నీ గురించి గర్జించి చెబుతుందమ్మా. అర్థమైంది కదా? ఎవ్వరి గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఎవరు ఏ మాట చెప్పినా సరే 1కి 2 సార్లు ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అప్పుడు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు నీకే ఆలస్యంగా తెలుస్తుంది.
ఏ మాటకి నువ్వు త్వరగా స్పందించవు కాబట్టి సరైన నిర్ణయాన్ని నువ్వు తీసుకోగలవు. ఎవరిని గుడ్డిగా నమ్మవు కాబట్టి నీ జీవితం చాలా మామూలుగా వెళ్ళిపోతుంది. చాలా సంతోషంగా నీ జీవితం గడుస్తుంది. అందుకే బిడ్డ, నమ్మకం ముఖ్యమే, కానీ అది నువ్వు ఎవరిని నమ్ముతున్నావనే దానిపై ఆధారపడి ఉంటుందమ్మా. మంచివారు చెప్పినా సరే, చెడ్డవారు చెప్పినా సరే, 1కి 10 సార్లు ఆలోచించి దానివల్ల నీకు మంచి జరుగుతుందా లేదా, నువ్వు తీసుకునే ఆ నిర్ణయం ద్వారా పక్క వాళ్ళెవరైనా బాధపడతారా, వారి జీవితానికి ఏమైనా హాని జరుగుతుందా, ఇవి ఆలోచించి పనిచేస్తే చాలు. ఈ 2 విషయాలు ఆలోచించగలిగితే నీ జీవితం ఎంతో అర్థవంతంగా మారుతుంది. నువ్వు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని నువ్వు సాధించుకోవచ్చు. నీ బాబా మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి బిడ్డ. చూడమ్మా, ఎప్పుడూ కూడా నువ్వు 100 మందిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ తెలిసి ఒక్కరిని కూడా నువ్వు బాధ పెట్టవద్దు. నువ్వు ఓడిపోతుంటే బాధపడవద్దు. నీకు కావలసింది వెతుకుతూనే ఉండు. మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు. తప్పకుండా విజయం నీ సొంతం అవుతుంది బిడ్డ. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి విసిరినంత సులభం, కానీ తిరిగి వారిని మరల మునుపటిలా తీసుకొని రావాలంటే మాత్రం ఆ నీటిలో రాయిని వెతికి తెచ్చేంత కష్టం. అర్థమవుతుందా తల్లి? కాబట్టి ఎవరినీ కూడా బాధ పెట్టవద్దు. తెలిసి ఎవ్వరికి హాని తలపెట్టవద్దమ్మా. నీ జీవితాన్ని ధైర్యంగా బ్రతుకు బిడ్డ. తలదించుకొని ఉండకు. నీకొక విషయం చెప్పనా? ఈ ప్రపంచంలో ఏదైనా సరే, ఏది పగిలినా సరే అది శబ్దం చేస్తుందమ్మా. కానీ మనసు పగిలితే మాత్రం మౌనంగా అలానే ఉండిపోతుంది. నీకొక జీవిత రహస్యం చెబుతాను, విను. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత కొద్ది రోజుల పాటు చెడుగానే నడుస్తుంది. అప్పటి వరకు ఎవరైతే గుండె ధైర్యంతో నిలబడి ఎదురుతారో ఆ తరువాతి నుండి వారి జీవితం అద్భుతంగా మారుతుంది. ఆ దేవుడు రాసినటువంటి భవిష్యత్తు అక్కడి నుంచి వారికి ప్రారంభమవుతుందమ్మా. అసలు జీవితం అక్కడి నుండి వారికి మొదలవుతుంది. అందుకే దేనికి భయపడకూడదు, దేనికి బాధపడకూడదు. ఈ తండ్రి రాసిన భవిష్యత్తు కోసం ఆనందంగా ఎదురు చూడాలి. కష్టాలను సైతం ధైర్యంగా దాటి ముందుకు వెళ్ళాలి. మరి కొద్ది రోజులు ఎదురు చూడు తల్లి. ఈ కొద్ది రోజులలో నీ జీవితమే మారిపోతుంది. ఇప్పటి వరకు నువ్వు పడ్డ ప్రతి కష్టానికి నేను సమాధానం చెబుతాను. ప్రతి సమస్యకి నీకు గొప్ప పరిష్కారం దొరుకుతుంది. ఆపై నీ జీవితం అద్భుతంగా మారిపోతుందమ్మా. నేను నీ కోసం ఏవైతే అందించాలనుకుంటూ ఉన్నానో, నీ జీవితం ఎంత అద్భుతంగా ఉండాలని నువ్వు ఆశిస్తూ ఉన్నావో అంతకంటే గొప్ప జీవితాన్ని నువ్వు పొందుతావు. ఈ తండ్రిపై నమ్మకం ఉంచు. చూడు తల్లి, జీవితం అనేది మహాయుద్ధం లాంటిది. అందులో పోరాడితేనే గెలవగలరు. కష్టకాలం పూర్తయ్యేంత వరకు, కర్మఫలాలు తీరేంత వరకు పోరాడుతూనే ఉండాలి. నిరంతరం పోరాడుతూనే ఉండాలి. ఒక యోధునిలా పోరాడాలి. ఎప్పుడైతే నీ కర్మఫలం పూర్తిగా తీరుతుందో ఆ రోజు నుంచి నువ్వు పోరాడిన ప్రతి పోరాటానికి గొప్ప భవిష్యత్తు నీ సొంతమవుతుందమ్మా. దానికి తగ్గ ఫలితాన్ని ఈ తండ్రి నీకు అందిస్తారు బిడ్డ. చూడు తల్లి, నీ భవిష్యత్తును నేను ఎప్పుడో నిర్ణయించేశాను. అది చాలా అందంగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందంటే, నువ్వు ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉండాలనుకున్నావో అంతకంటే అద్భుతంగా ఉంటుంది.
ఆ ఊహలను నీకే వదిలేస్తున్నాను. ఆ జీవితం పొందాలంటే ఎప్పుడూ భయపడుతూ ఉండకూడదమ్మా. ధైర్యంగా మరికొద్ది రోజులు నిలబడాల్సి ఉంటుంది. తరువాత నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి. నా తండ్రి నా కోసం ఇంత గొప్ప జీవితాన్ని రాసి ఉంచారా అని నువ్వే ఆశ్చర్యపోతావు. పరిగెత్తుకొని తండ్రి దగ్గరకు వస్తావు. కన్నీళ్లతో నా పాదాలను కడిగి ధన్యవాదాలు చెబుతావు. నన్ను నమ్ము, నీకంతా మంచే జరుగుతుందమ్మా. గొప్ప జీవితం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది బిడ్డ. అతి త్వరలోనే అది నిన్ను చేరుకుంటుంది. చూడమ్మా, నీకు ముందే చెప్పాను కదా, జీవితం అనేది మహాయుద్ధం అని. యుద్ధం అంటే తప్పకుండా పోరాడి తీరాల్సిందే బిడ్డ. అలా కాకుండా ఊరికే కూర్చుంటే, భయపడుతూ అక్కడే ఆగిపోతే మాత్రం తప్పకుండా ఓడిపోతారు. అందుకే కష్టమో నష్టమో అడుగు ముందుకేవి. నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు. ఆ ప్రయత్నంలో నువ్వు తప్పకుండా గెలుస్తావు. ఎందుకంటే ఇది నేను ముందే రాసి ఉంచాను. నా బిడ్డ ఏ పనిలోనైనా సరే విజయం సాధించగలదు. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండాల్సి ఉంటుంది. బిడ్డ, నీకు ఒక ఉదాహరణ చెబుతాను, శ్రద్ధగా విను. పక్షికి ఒక ఈక ఊడిపోయిందని ఎగరడం ఆపేస్తుందా? లేదు కదా తల్లి. అలానే నిన్ను ఎవరో ఏదో అన్నారని నీ పయనాన్ని ఆపేసుకుంటే ఎలా చెప్పు? నువ్వు గెలవాలి, గెలిచి తీరుతావు. గంజాయి మొక్క ఎంత ఎత్తు ఉన్నా మనం చిన్న తులసి మొక్కనే పూజిస్తాం, అవునా? అలానే చెడ్డవారు ఎంత ధనవంతుడైనా సరే మనం మంచివారినే గౌరవిస్తాం. నిజమే కదా? నువ్వు ఇతరులకు చేసే సాయం వెంటనే మర్చిపోవాలి. అప్పుడే ఆ సాయం నీకు ఎంతో మేలు చేస్తుందమ్మా. అది వెలకట్టలేని పుణ్యఫలంగా నీకు మారుతుంది. నీ చుట్టూ ఎంతోమంది మంచిగా నటించే చెడ్డవారు ఉన్నారు బిడ్డ. వారిని కనుక్కోవడం కాస్త కష్టమే. ఎందుకంటే చెడ్డవారు మంచివారి కన్నా మంచిగా నటిస్తారమ్మా. వాళ్ళు ఎప్పుడూ కూడా నీ మనసుని బాధ పెట్టరు. నువ్వు ఉప్పొంగిపోయే మాటలనే వారు ఎప్పుడూ నీకు చెబుతూ ఉంటారు బిడ్డ. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు, లేదంటే నష్టపోవాల్సి వస్తుందమ్మా. ఓపికగా ఉండేవారు ఎప్పుడూ ఓడిపోరు తల్లి. ఒక్కసారి ఓపిక పట్టి చూడు. ఈ జీవితం నీకు ఎన్నో నేర్పుతుంది. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారు. కానీ బిడ్డ, ఇప్పుడు ఏకంగా మాటలతోనే తగలబెట్టేస్తున్నారమ్మా. అందుకే మీ కుటుంబంలోకి పరాయి వాళ్ళ మాటలను ఎప్పుడూ తీసుకురావద్దు. దాని ద్వారా మీ కుటుంబమే నష్టపోతుంది. ఎవరు ఏది చెప్పినా సరే మీ కుటుంబానికే మీరు బాధ్యత వహించాలి. ఎవ్వరి మాటలను నమ్మి మీ ఇంట్లో గొడవలు పెట్టుకోవద్దు. ఇంట్లో సంతోషంగా ఉన్నవాళ్ళే బయట కూడా విజయాలు సాధించగలరు తల్లి. మీ జీవితాన్ని ఎప్పుడూ కూడా ఎవరో మాటలు విని నరకప్రాయం చేసుకోవద్దమ్మా. ఈ మాటలు మళ్ళీ మళ్ళీ నీకు చెబుతూ ఉన్నాను బిడ్డ. ఎందుకు చెబుతున్నానో కాస్త అర్థం చేసుకో. చూడు తల్లి, నీ సాయి మాటలు అర్థం చేసుకొని నడుచుకుంటే నీకు అంతా శుభమే జరుగుతుంది. జీవితంలో ఓపిక అనేది ఎంతో అవసరం. అలాగే ఆలోచించి నిర్ణయం తీసుకోవటం కూడా అంతే అవసరం. పరాయి వ్యక్తిని మీ కుటుంబంలో జరిగే విషయాలలోనికి తీసుకురావద్దు బిడ్డ. నీ బాబా చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించి చూడు. నువ్వు ఊహించని, నువ్వు ఎప్పుడూ కూడా ఎదురు చూడనటువంటి గొప్ప భవిష్యత్తు నీ సొంతమవుతుంది. నేను చెబుతున్నానమ్మా, నీ జీవితం ఎంతో అద్భుతంగా రాసి ఉంచాను. అది త్వరలోనే నీకు అందుతుంది. నేను చెప్పిన ఈ చిన్న జాగ్రత్తలు పాటించు చాలు.
కాస్త ఓపికగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల జీవితాన్ని తానే స్వయంగా రాశానని, ఆ భవిష్యత్ ఎంతో అద్భుతంగా ఉంటుందని, అది చూడాలంటే కాస్త ఓపిక వహించాలని బాబాగారు చెబుతూ ఉన్నారండి. నిజమే కదా అండి. ఇది మన జీవితం అనేది ఒక మహాయుద్ధం. ఎవరెవరో మనం చేయాల్సిన దానికి చెయ్యని ప్రతి దానికి కూడా మన పైన నిందలు వేస్తూనే ఉంటారు. ఆ నిందలన్నీ కూడా వాటి నుండి తప్పించుకొని మనం బయటకు వెళ్తూనే ఉండాలి. ప్రతి సమస్య నుంచి బయటపడుతూనే ఉండాలి. ప్రతి కష్టాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్తూనే ఉండాలి. ఈ సమయంలో మనకు ఓర్పు అనేది చాలా అవసరం. ఆ ఓర్పు ఎవరైతే పడతారో, ఎవరైతే సహనంగా ఉంటారో, ఎవరైతే బాబాగారి పైన విశ్వాసంతో ఉంటారో, ఆ బిడ్డలు బాబాగారు వారి కోసం రాసినటువంటి ఆ అద్భుతమైన భవిష్యత్తును అందుకోగలరు. అందుకే ఏ విషయంలోనూ కూడా మనం తొందరపడకూడదు. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన కుటుంబంలో జరిగేటువంటి విషయాలన్నీ పరాయి వారితో పంచుకోకూడదండి. అదేవిధంగా మన కుటుంబంలోనికి పరాయి వాళ్ళ సలహాలను ఏమాత్రం కూడా తీసుకురాకూడదు. సలహాలు చెప్పేవారు చాలామంది ఉంటారు. అవి మనం వినాలి, తప్పకుండా వినాలి. కానీ దానివల్ల మనకి కానీ, మన కుటుంబానికి కానీ మంచి జరుగుతుందా, లేదంటే చెడు జరుగుతుందా అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ చిన్న జాగ్రత్తలో పాటించండి. బాబాగారు పదే పదే మనకు చెబుతూ ఉన్నారు, బిడ్డ ఇన్నిసార్లు నేను ఈ మాటలు మీకు చెబుతూ ఉన్నానంటే ఎందుకు చెబుతున్నానో ఒక్కసారి ఆలోచించుకోమ్మా. ఈ చిన్న జాగ్రత్తలు పాటించావంటే అతి త్వరలోనే నేను నీ కోసం అందించబోయేటువంటి గొప్ప భవిష్యత్తు నీ సొంతం అవుతుంది. నీ కన్నీళ్లతో నా పాదాలు కడుగుతావు తల్లి. అంత గొప్ప జీవితం నీ ఊహకే వదిలేస్తున్నా. నువ్వు ఎంత గొప్పగా నీ జీవితాన్ని ఉండాలనుకుంటూ ఉన్నావో అంతకంటే అద్భుతమైనటువంటి జీవితం నీకు అందిస్తాను. నువ్వు ధన్యవాదాలు చెప్పడానికి పరుగున నీ తండ్రిని వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తావని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలు ప్రతి ఒక్క బాబా బిడ్డ జీవితంలో నిజమవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.